నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సంబరాలలో కొంతమంది యువత రోడ్లపైకొచ్చి అక్కడ ఉన్నటువంటి బ్యానర్లను తగలబెట్టారని, కొన్ని చోట్లనేమో గర్భిణీ స్త్రీలని కాలుతో తన్నారని చెప్పి సోషల్ మీడియాలోనూ, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఒక వార్తలైతే హల్చల్ అవుతున్నాయి. అయితే దీనిపైనే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అనుకూల పత్రికల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అటు మహిళని, గర్భంతో ఉన్నటువంటి మహిళని కాలుతో తన్నుతూ చిత్రహింసలకు గురి చేశాడు, పుట్టినరోజు వేడుకల్లో ఇలా యువత అంతా కూడా రెచ్చిపోయారు అని చెప్పి ఇక్కడ రాశారు. అయితే రీసెంట్గా దానిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రోడ్లపైన పరేడ్గా తీసుకెళ్తూ పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అయితే ఆ వ్యక్తి నడుస్తున్న తీరు మనం చూస్తే కనుక పూర్తిగా పోలీసులు ఆయనకి కౌన్సిలింగ్ భారీగానే కొట్టినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ టోటల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేపర్లలో, అనుకూల మీడియాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పి రాశారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్కడ ఈ ఘటన జరిగిందంటే సత్యసాయి జిల్లా కానకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ గ్రామంలో మొత్తంగా కేవలం 10 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ 10 ఇళ్లలో ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగినా సరే ఈ 10 ఇండ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా బిర్యానీ పెడతారనో, లేదంటే అక్కడ ఏదైనా డబ్బులు పంచుతారనో, వీళ్ళు నార్మల్గా జనసేన కానీ, టీడీపీ కానీ, తెలుగుదేశం ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా అందులో ఈ 10 కుటుంబాలు నార్మల్గా పాల్గొంటాయి. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అక్కడ కొంతమంది యువత క్రాకర్స్ పేలుస్తూ వెళ్తున్న సమయంలో ఒక మహిళ బయటికి వచ్చి ఇక్కడ అంటే తను గర్భంతో ఉన్నాను, క్రాకర్స్ కాల్వద్దు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, పక్క ఉన్నటువంటి కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు, అంటే వాళ్ళ తండ్రిని, ఇక ఏదైతే యువకుడు చెప్తున్నామో అజయ్ దేవ్ అనే అజయ్ దేవ్ యువకుడి యొక్క తండ్రి పైన కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ అబ్బాయి కూడా కొంచెం తండ్రిని అనడంతో మైండ్ కొద్దిగా పనిచేయకుండా వెళ్ళి ఆవిడ్ని తోసేశాడు. కేవలం తోసేసే ప్రయత్నాలు మాత్రమే చేశాడు. ఎక్కడ కూడా కాలితో తన్నినట్టుగా మనకు కనిపించట్లేదు. అయితే ఇది నేను చెప్పట్లేదు, కాలితో తన్నలేదు అనే విషయము అక్కడ ఎంపీటీసీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీగా ఉన్న అమర్ అనే వ్యక్తి నిన్న 99 టీవీ డిబేట్లో పాల్గొంటూ అక్కడ ఏం జరిగింది అనే దానిపైన ఆ డిబేట్లో పూర్తిగా చెప్పారు. అయితే ఈ అజయ్ దేవ్ అనే యువకుడు ఒక దళితుడే, మరి గర్భిణీ స్త్రీ కూడా ఒక దళితుడే. ఈ మహిళ ఎవరంటే ఈ అజయ్ దేవ్కి స్వయాన వదిన అవుతుంది. ఆ రెండు కుటుంబాల మధ్య కూడా కొద్దిగా మనస్పర్ధలు ఉండడంతో వాళ్ళ మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి లింక్ చేస్తూ ఆ వ్యక్తి గర్భిణీ స్త్రీ పైన దాడి చేశాడు అని చెప్పి ఇక్కడ సోషల్ మీడియాలోను, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను విస్తృతంగా ప్రచారం. అయితే ఇక్కడ అజయ్ దేవ్ అనే యువకుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన చేతి పైన కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి టాటూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ అమర్ అని జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ చెప్పాడు. సో ఇక్కడ మొత్తంగా ఏదైతే ఈ ఘటన జరిగింది అని చెప్పుకుంటున్నామో, ఈ ఘటన జరిగింది ఒక దళిత మహిళ పైన ఒక యువకుడు దాడి అన్నారు. ఇద్దరు, అటు మహిళ కానీ యువకుడు కూడా ఇద్దరు దళితులే. తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అజయ్ దేవ్ అని చెప్పి ఇక్కడ మెకానిక్ పనులు చేస్తూ చిన్నగా ఏదో డబ్బులు సంపాదించుకుంటాడు. ఇతని తండ్రి ఏమో ఆ ఊర్లో, గ్రామంలో చెత్త ఏరుకునే వ్యక్తిగా అయితే మనకందరికీ తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి యువకుడు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఆ పార్టీకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కూడా అక్కడ క్రాకర్స్ కాలుస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడే తప్ప ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలాంటి సభ్యత్వం కూడా ఈ అజయ్ దేవ్ అనే వ్యక్తికి లేదు. ఏదైనా రూమర్స్ స్ప్రెడ్ చేయాలన్నా, లేదంటే అటు ప్రతిపక్ష పార్టీ పైన ఏదైనా తోసేయాలన్నా కూడా మొదటగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికలు ఈరోజు చూసుకోవచ్చు, మెయిన్ హెడ్లైన్స్లో కూడా రాశారు. అటు వైసీపీ కార్యకర్త అరెస్టు, గర్భిణీ స్త్రీని తన్నిన వ్యక్తిని రోడ్లపైన లాక్కెళ్తున్న పోలీసులు అని, ఇదంతా చూసుకుంటే వైసీపీ కార్యకర్త అని చెప్పి హైలైట్ చేసి అక్కడ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఈ వ్యక్తి పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. తన
వదిన పైనే ఇద్దరి మధ్య గొడవలు ఉండడంతో జస్ట్ తోసేశాడు. తర్వాత గర్భిణీ స్త్రీకి సంబంధించి కూడా మెడికల్ టెస్టులు చేయించాక కూడా ఆవిడకు గర్భానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి డాక్టర్లు కూడా చెప్పినట్టుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అమర్ అనే వ్యక్తి ఎంపీటీసీగా ఉన్నాడు. ఆయన ఫుల్గా 99 టీవీ డిబేట్లో కూడా చెప్పాడు. అంటే ఈ 99 టీవీ కూడా మళ్ళీ ఏదో వైసీపీ పార్టీకి సంబంధించింది అని అనుకోవచ్చు. ఈ టీవీ ఛానల్ ఏ పార్టీకి సంబంధించినటువంటి టీవీ ఛానల్ కాదు. వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి డిబేట్లు కూడా నిర్వహిస్తారు. అనుకూల పత్రికల్లాగాను అనుకూల ఛానల్ లాగాను ఆ ఛానల్ అయితే లేదు. కాబట్టి ఏదైతే వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్త అన్నటువంటి న్యూస్ పూర్తిగా ఫేక్ అని అయితే చెప్పొచ్చు.